వెల్కమ్ టు టీసెట్. ఈ వీడియోలో మనం భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి విప్లవాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో అగ్రికల్చర్ రెవల్యూషన్స్ ఇన్ ఇండియా టాపిక్ వచ్చేసి, సో దీనిలో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి అంశాలన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత విప్లవాలను రెవల్యూషన్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ముందుగా డిస్కస్ చేద్దాం, గ్రీన్ రెవల్యూషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అయితే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే మనం దానిని హరిత విప్లవం అని పిలుస్తూ ఉన్నామో, సో ఈ రెవల్యూషన్ అనేటువంటిది భారతదేశంలో ప్రారంభం అవడానికి గల కొన్ని కారణాలు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ 1960 ఆ టైంలో భారతదేశంలో విపరీతమైనటువంటి కరువు రావడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉన్నదో, పాపులేషన్ ఏదైతే ఉందో, సో వారికి సరిపడినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటిది, ఆహార ఉత్పత్తి అనేటువంటిది భారతదేశంలో చాలా తక్కువగా ఉండటం జరిగింది. సో అదే టైంలో తుఫాన్లు ఎక్కువగా రావడం వల్ల కూడా ఇక్కడ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేటువంటిది తగ్గడం జరిగింది. సో ఆ సమయంలో ఆకలి మరణాలు భారతదేశంలో ఎక్కువగా సంభవిస్తున్నటువంటి సమయంలో భారతదేశానికి చెందినటువంటి భారతదేశ ప్రధానమంత్రి గారు అమెరికాకు వెళ్ళటం జరిగింది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి సంక్షోభం కానీ, సో ఈ కరువు కాటకాలు ఇవన్నీ కూడా అమెరికా యొక్క ప్రెసిడెంట్తో డిస్కషన్ చేయటం జరిగింది. సో ఆ డిస్కషన్లో భాగంగా భారతదేశానికి కొంత వీట్ అనేటువంటిది, సో వీట్ గోధుమలు, రైస్ అనేటువంటివి ఇవ్వండి అని చెప్పేసి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రెసిడెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అప్పటికే ఆ దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో PL 480 అనేటువంటి, సో దీన్నే మనం ఏం పిలుస్తాము అంటే పబ్లిక్ లా 480 అనేటువంటి చట్టము అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వారు అమలు చేస్తూ ఉన్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ చట్టం యొక్క అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పబ్లిక్ లా 480 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏ దేశానికి కూడా ఆహారం సరఫరా అనేటువంటిది చేయకూడదు అని వీరు చట్టంగా చేసుకున్నటువంటి కార్యక్రమం. కారణం ఏంటి అంటే, ఆ దేశంలో కూడా ఈ యొక్క ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఆ దేశంలో కూడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ఉండటం జరిగింది. సో అందుచేతనే భారతదేశానికి ఏదైతే రిక్వెస్ట్ చేశారో వీట్, అదేవిధంగా రైస్ భారతదేశ ప్రజలకు ఇవ్వండి అని ఎప్పుడైతే ప్రెసిడెంట్ మన ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశారో వారు నో అని చెప్పడం జరిగింది. సో వెంటనే ప్రైమ్ మినిస్టర్ రిటర్న్ వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తల అందరినీ కూడా పిలవడం జరిగింది. సో పిలిచి వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేశారు. సో ఆ మీటింగ్లో ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే, భారతదేశంలో కరువు అనేటువంటిది చాలా విపరీతంగా ఉంది, ఆకలి మరణాలు అనేటువంటివి విపరీతంగా సంభవిస్తూ ఉన్నాయి. సో ఆహారం తినడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది. కావున మీరందరూ కూడా భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచన చేయండి. దానికి కావాల్సినటువంటి ఖర్చు ఎంతైనా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందిస్తూ ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ టైంలో వ్యవసాయ శాస్త్రవేత్తలకు చెప్పడం జరిగింది. సో అందులో వన్ ఆఫ్ ద పర్సన్ అయినటువంటి వ్యక్తి MS స్వామినాథన్ గారు. సో తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త. సో MS స్వామినాథన్ గారు ఆ టీంని లీడ్ తీసుకుంటూ, సో ఆయన వివిధ దేశాలు పర్యటించడం జరిగింది. అందులో భాగంగా నార్మన్ బోర్లాక్ అనేటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్తని ఆయన కలవటం జరిగింది. సో మెక్సికో దేశానికి చెందినటువంటి ఈ నార్మన్ బోర్లాక్ అనేటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తని కలిసి, సో ఆయన ద్వారా కొన్ని అంశాలను ఆయన తెలుసుకోవడం జరిగింది. MS స్వామినాథన్ గారు ఏ అంశాలు తెలుసుకున్నారు అంటే, ఈ దేశంలో, మెక్సికో దేశంలో అప్పటికి ఆ ప్రాంతంలో గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనేటువంటిది అమలు చేయబడుతూ ఉంది. వ్యవసాయంలో విపరీతమైనటువంటి ప్రొడక్టివిటీ, ఉత్పాదన అనేటువంటిది గణనీయంగా ఆ దేశంలో పెరిగింది. సో అంశాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా. సో నార్మన్ బోర్లాక్ అనేటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త దగ్గర నుంచి మన భారతదేశానికి చెందినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త అనేటువంటి MS స్వామినాథన్ గారు తెలుసుకున్నారు. సో దానిలోనే ఈయన చెప్పినట్టు, నార్మన్ బోర్లాక్ చెప్పినట్టు, సో ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటి అండి, వ్యవసాయ ఉత్పాదన, సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరగాలి అంటే దానిలో కొన్ని టైప్ ఆఫ్ థింగ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఒకటి హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అండి, దానినే హైబ్రిడ్ విత్తనాలని చెప్తూ ఉంటాం. సో ఈ హైబ్రిడ్ విత్తనాల ద్వారా
పంట ఉత్పత్తి అనేటువంటిది గణనీయంగా పెరుగుతూ ఉంది. సో వాడేటువంటి క్రమాన్ని నార్మన్ బోర్లాగ్ గారు ఎంఎస్ స్వామినాథన్ గారికి తెలియజేయడం జరిగింది. దానితో పాటు ఏ ఏ పంటకు ఎటువంటి ఎరువులను వాడాలి, సో దాన్ని ఫెర్టిలైజర్స్ అంటాం, ఏ ఏ ఎరువులను వాడాలి, ఎటువంటి పురుగు మందులను వాడాలి, సో ఎటువంటి పెస్టిసైడ్స్ని వాడాలి, ఏ ఏ సమయంలోన ఈ పంటకి నీరు అనేటువంటిది అందించాలి, సో వాటర్ ఫెసిలిటీని అందించడం. దాంతోపాటు ఈ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి అగ్రికల్చర్ మిషనరీస్ అనగా లైక్ హార్వెస్టర్స్ అని కానీ, టిల్లర్స్ అని కానీ, కల్టివేటర్స్ అని కానీ, ఇవన్నీ కూడా ఏ ఏ సమయంలో వాడాలి, ఆ మిషనరీకి సంబంధించినటువంటి టెక్నాలజీ అంతా కూడా ఈ నార్మన్ బోర్లాగ్ గారు ఎంఎస్ స్వామినాథన్ గారికి తెలియజేయడం జరిగింది. సో ఆయన తిరిగి భారతదేశానికి రిటర్న్ వచ్చి ఏదైతే నార్మన్ బోర్లాగ్ అనేటువంటి ఈ యొక్క ప్రపంచ దేశ హరిత విప్లవ పితామహుడుగా పిలుస్తూ ఉన్నామో, ఆయన చెప్పినటువంటి పాలసీలన్నీ కూడా భారతదేశంలో కొన్ని ప్రాంతాలు అనగా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో, దాని తర్వాత చూసుకున్నట్లయితే పంజాబ్లో, హర్యానాలో, దానితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో, సో ఏపీలో ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో కూడా ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ సంబంధించి ఏదైతే ఈ అగ్రికల్చర్ మెథడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతాల్లో స్టార్ట్ చేయడం జరిగింది అండి. ఓకేనా. సో మొట్టమొదటిగా పండించినటువంటి పంట చూసుకున్నట్లయితే వీట్. సో గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మొట్టమొదటిసారిగా పండించినటువంటి పంట వీట్, గోధుమలు. దాని తర్వాత రైస్ని కూడా పండించడం జరిగింది. సో ఫైనల్గా మనకి ఈ హరిత విప్లవం ద్వారా జరిగినటువంటి మేలు ఏంటి అంటే, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానిని భారతదేశం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అడాప్ట్ చేసుకోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వెస్టర్న్ యూపీ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో కానీ గ్రీన్ రెవల్యూషన్ మెథడ్స్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. సో దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా వీటిని పండించారు, సక్సెస్ అయింది. దాని తర్వాత రైస్ని కూడా, వరిని కూడా పండించడం జరిగింది, అది కూడా సక్సెస్ అయింది. సో దాని తర్వాత ఏదైతే మెథడ్స్ ఉన్నో ఈ భారతదేశం అంతా కూడా విస్తరించడం జరిగింది. ఇక అక్కడ నుంచి భారతదేశము వ్యవసాయంలో ఎప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. సో అక్కడ నుంచి భారతదేశంలో విపరీతమైనటువంటి ఉత్పత్తి పెరిగి భారతదేశంలో ఆకలి మరణాలు అనేటువంటివి తగ్గిపోవడం జరిగింది. భారతదేశము దిగుమతి చేసుకునేటువంటి దేశం నుంచి పంట యొక్క అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఎగుమతి చేసేటువంటి ప్లేస్లోకి మారింది. ఇప్పుడు ఈ రోజున మనం చూస్తున్నాము అంటే భారతదేశం వివిధ ఆహార ఉత్పత్తుల్లో ఎగుమతి చేసేటువంటి సిచ్యువేషన్లో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఎగుమతి చేసేటువంటి దేశాల ప్లేసెస్లో ఆ సరసన భారతదేశం నిలిచింది. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే వరి పంట ఏదైతే ఉందో, సో వరి పంటని ఎగుమతి చేసేటువంటి బియ్యాన్ని ఎగుమతి చేసేటువంటి దేశంలో టాప్ ప్లేస్లో మన భారతదేశం ఉంది. అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, లేదంటే సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉంటే సెకండ్ ప్లేస్లో చైనా ఉంటుంది. సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంటే ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటుంది. ఆ రోజున 1960 ఆ టైంలో ఆహారం కోసం చేతులు జాడించినటువంటి భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేసేటువంటి దేశంగా మారటం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క హరిత విప్లవం. దాన్ని మనం గ్రీన్ రెవల్యూషన్గా మనం చెప్తూ ఉంటాం. దానికే ఈ గ్రీన్ రెవల్యూషన్ భారతదేశంలో అమలు చేసినటువంటి వ్యక్తి, ఆయననే భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తూ ఉంటాం. ఆయన పేరే ఎంఎస్ స్వామినాథన్ గారు. ప్రపంచ దేశంలో మనం చూసుకున్నట్లయితే, అంతర్జాతీయ పరంగా మనం చూసుకున్నట్లయితే నార్మన్ బోర్లాగ్ మెక్సికో దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అన్నప్పుడు నార్మన్ బోర్లాగ్, ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అన్నప్పుడు ఎంఎస్ స్వామినాథన్ గారు, తమిళనాడుకు చెందినటువంటి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త. సో దానితో పాటు ఇంకొక అంశం ఏంటి అంటే, ఈయన ఇటీవల మరణించడం జరిగింది. తమిళనాడుకు చెందినటువంటి ఆయన. సో వయసు రీత్యా ఈయన మరణించడం జరిగింది. సో అందుకోసం కూడా ఈయన న్యూస్లో ఉండడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో ఫైనల్గా ఇక్కడ హరిత విప్లవం అనేటువంటిది దేనికి సంబంధించింది అన్నప్పుడు వ్యవసాయ ఉత్పత్తులను పెంచడము, సో ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనేటువంటిది పెంచడము. ఇంకొక అంశం, ఈ హరిత విప్లవం మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి పంటలు ఏది అన్నప్పుడు 1 వీటు, 2 రైస్ అండి, 1 గోధుమలు, 2 వరి. సో 1960
కాలంలో సో 1965, 66 సో ఆ టైం అంతా కూడా గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది అమలు చేయడం జరిగింది భారతదేశంలో. నేడు కూడా ఈ గ్రీన్ రెవల్యూషన్ అమలు చేస్తూ ఉన్నారు. ఇది గ్రీన్ రెవల్యూషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దానిని మనం శ్వేత విప్లవం అంటాం. సో దానికంటే ముందు దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. సో 2024లో ఏ వ్యవసాయ విప్లవ పితామహుడు భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు అనేటువంటిది క్వశ్చన్ కనిపిస్తూ ఉన్నది ఇక్కడ అండి. ఓకేనా? సో అందుకున్నది ఎవరు అని చెప్పేసి కనిపిస్తూ ఉన్నారు. ఆయనే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఆ గ్రీన్ రెవల్యూషన్ సంబంధించింది. నెక్స్ట్ విప్లవం చూద్దాం, వైట్ రెవల్యూషన్. సో నెక్స్ట్ విప్లవం వచ్చేసి దీన్నే మనం శ్వేత విప్లవం అంటాం. సో వైట్ కలర్ కదా, సో వైట్ అంటే వైట్ని మనం శ్వేతము అంటాం, శ్వేతం. సో శ్వేత విప్లవం అని పిలుస్తూ ఉంటాం. సో వైట్ రెవల్యూషన్ అనేటువంటిది సో దేనికి సంబంధించింది అంటే పాల ఉత్పత్తి, సో మిల్క్ ప్రొడక్షన్ని పెంచడానికి సంబంధించినటువంటి ఆ విప్లవమే వైట్ రెవల్యూషన్. సో మరి వైట్ రెవల్యూషన్ యొక్క శ్వేత విప్లవం యొక్క పితామహుడుగా ఎవరిని పిలుస్తాము అంటే వెర్గేసి కురియన్ అనేటువంటి ఒక వ్యక్తిని అండి. వెర్గేసి కురియన్ గారు సో శ్వేత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్. సో దీని గురించి మనం మాట్లాడేయాలంటే కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవచ్చు అండి. భారతదేశంలో మిల్క్ ప్రొడక్షన్ అనేటువంటిది తక్కువగా ఉంది. సో 1970s, 1960s ఆ టైంలో. సో అప్పుడు ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేటువంటి తక్కువగా ఉన్నటువంటి సమయంలోన ఏం జరిగింది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుందండి. సో గుజరాత్ రాష్ట్రంలో సో ఈ ఆనంద్ అనేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి మహిళలు ఒక 10 మంది ఆ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 10 మంది మహిళలు కలిసి ఒక గ్రూప్గా ఒక మహిళా మండలి టైప్ ఏదైతే ఉందో మన ఇప్పుడు ప్రాంతాల్లో స్వయం సహాయ సంఘాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఒక 10 మంది మహిళలు కలిసి వాళ్ళు ఒక 2 గేదెలను కొని వాటిని పెంచుతూ వాటి నుంచి వచ్చేటువంటి పాలును ఏం చేసేవారు అంటే ఆ పాలను సేకరించి ఆ ఊరిలో ఉన్నటువంటి వారికి అమ్మేవారు. సో గణనీయంగా అదేం జరిగింది అంటే 10 మంది మహిళలు కాస్త 20 మంది మహిళలు అయ్యారు. 4 ఉన్నటువంటి గేదెలు 10 గేదెలు అయినాయి. దాని తర్వాత క్రమేపీ 100 మంది మహిళలు అయ్యారు. 10 ఉన్నటువంటి గేదెలు 20 గేదెలు 100 గేదెలు ఆ విధంగా పెరిగినాయి. సో పెంచుకుంటూ వచ్చారు. సో పాలు అనేటువంటిది గణనీయంగా పెరిగింది. సో అక్కడ పాలు ఉత్పత్తి అనేటువంటిది గణనీయంగా పెరిగిన తర్వాత ఆ పాలను ఆ గ్రామంలో కాకుండా చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఆ పాలను అమ్మటం మొదలుపెట్టారు. సో క్రమేపీ ఇక్కడ ఏం జరిగింది అంటే 10 మందితో స్టార్ట్ అయినటువంటి పాలు సేకరణ, పాలు ఉత్పత్తి అనేటువంటిది 100 మంది మహిళలకు విస్తరించి ఒక గ్రామంలో మొదలైనటువంటిది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా విస్తరించడం జరిగింది. కారణం ఏంటి అంటే విస్తరించడానికి లాభాలు వస్తూ ఉన్నాయి. సో విపరీతమైనటువంటి లాభాలు వస్తూ ఉన్నాయి. మహిళా సాధికారిత సాధించడానికి కూడా ఒక అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత ఇక్కడ ఈ యూనియన్ మొత్తం కూడా కలిసి ఏం చేశారు అంటే ఒక మిల్క్ యూనియన్ని ఏర్పాటు చేశారు. సో ఆ మిల్క్ యూనియన్నే ఆనంద్ మిల్క్ యూనియన్ అని పిలుస్తూ ఉంటామండి. ఆనంద్ మిల్క్ యూనియన్గా పిలుస్తూ ఉంటాం, మిల్క్ యూనియన్. సో ఇది ఒక లిమిటెడ్ కంపెనీగా క్రమేపీ దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడే ప్రస్తుతం మనకు దొరుకుతున్నటువంటి అమూల్ అనేటువంటి పాలు. అర్థమైందా? సో అమూల్ అనేటువంటిది పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ నుంచి. సో మనందరం తాగుతూ ఉన్నారు కదా అమూల్ పాలు అని చెప్పేసి, అమూల్ బేబీ, అమూల్ పాల్. సో అమూల్ పాల్ యొక్క చరిత్ర ఇది అనమాట. సో గుజరాత్ రాష్ట్రంలో ఈ విధంగా అమూల్ అనేటువంటి సంస్థ ఏర్పాటు అవటం జరిగింది. సో ఈ విధంగా ఈ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఏదైతే ఏర్పాటైంది గుజరాత్ రాష్ట్రంలో, సో దీనికి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి వెర్గేసి కురియన్ గారు అండి. సో అందుకే మనం ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్గా చెప్తా ఉన్నాం. సో ఈ గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ ప్రాంతంలో మొదలైనటువంటి ఈ విధంగా ఉన్నటువంటి కాన్సెప్ట్ భారతదేశం అంతా కూడా విస్తరించడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా లైక్ హర్యానా కానీ, యూపీ కానీ, ఏపీ కానీ, తెలంగాణ కానీ అన్ని ప్రాంతాల్లో విస్తరించడం జరిగింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ రోజున పాల ఉత్పత్తిలో మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే పాలును ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దేశంలో భారతదేశం ప్రస్తుతము అగ్రగామిగా ఉంది అండి. సో మిల్క్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా ఈజ్ ఎట్ ఫస్ట్ ప్లేస్. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా తర్వాత మిగిలినటువంటి విప్లవాలు చూసుకున్నట్లయితే బ్లూ రెవల్యూషన్ అంటాం. సో బ్లూ రెవల్యూషన్, సో దానినే మనం నీలి విప్లవంగా పిలుస్తూ ఉంటాం. సో బ్లూ రెవల్యూషన్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి విప్లవం అంటే చేపలను, సో చేపలు ఏవైతే ఉన్నాయో సో చేపలు పెంచేటువంటి కార్యక్రమం అండి. ఓకేనా? సో మత్స్య సంపద అంటాం.
సో చేపలను పెంచేటువంటి విప్లవమే బ్లూ రెవల్యూషన్. సో ఈ చేపలు పెంచేటువంటి కాన్సెప్ట్ని మనం ఆక్వాకల్చర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఆక్వాకల్చర్, ఆక్వా రంగం అనే పిలుస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా వ్యవసాయంలో అనుబంధ రంగాలుగా చెప్పుకుంటా ఉన్నాం. ఓకేనా. సో భారతదేశంలో ఫిష్ ప్రొడక్షన్ని, ఆక్వా రంగాన్ని విపరీతంగా డెవలప్ చేయడానికి వచ్చినటువంటి విప్లవం ఏది అన్నప్పుడు బ్లూ రెవల్యూషన్, నీలి విప్లవం. మరి ఎందుకు ఈ ఆక్వా రంగానికి సంబంధించిన దాన్ని బ్లూ కలర్తో ఇండికేట్ చేస్తూ ఉన్నారు, నీలి రంగుతో ఎందుకు సూచిస్తూ ఉన్నారు? కారణం ఏంటి అంటే, మీకు ఇప్పుడు వాటర్ ఏదైతే చూస్తూ ఉన్నామో ఇది దూరం నుంచి చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనందరికి కూడా తెలుసు, అర్త్ని, భూమిని బ్లూ ప్లానెట్గా మనం పిలుస్తూ ఉన్నాం. ఎందుకు భూమిని బ్లూ ప్లానెట్గా మనం పిలుస్తూ ఉన్నాము అంటే కారణం ఏంటి? దూరం నుంచి చూస్తే భూమి బ్లూ కలర్లో కనిపిస్తుంది కాబట్టి. అదేవిధంగా అర్త్ దూరం నుంచి చూస్తే బ్లూ ఎందుకు కనిపిస్తూ ఉంటుంది? భూమిపై దాదాపు 70% వాటర్ అనేటువంటిది ఉంది కాబట్టి. సో ఆ వాటర్ని దూరం నుంచి చూస్తే బ్లూ కలర్లో ఉంటుంది, దగ్గరలో నుంచి చూస్తే వాటర్ కలర్ ఏమీ లేనట్టు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. సో అందుకోసం ఈ చేపలన్నీ కూడా నీటిలో ఉంటాయి కాబట్టి సో దీనిని బ్లూ రెవల్యూషన్గా, నీలి విప్లవంగా పిలుస్తూ ఉన్నాం. ఇది వెరీ ఇంపార్టెంట్. మరి ఈ బ్లూ రెవల్యూషన్ యొక్క పితామహుడు ఎవరు అన్నప్పుడు ఆయన పేరే డాక్టర్ అరుణ్ కృష్ణన్ అండి. ఆయన పేరే డాక్టర్ అరుణ్ కృష్ణన్ గారు. సో ఈయన బ్లూ రెవల్యూషన్ యొక్క పితామహుడు. ఇంకా దాని తర్వాత రెవల్యూషన్ మనం చూసుకున్నట్లయితే పసుపు విప్లవం అండి. సో దీన్ని ఎల్లో రెవల్యూషన్గా మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ ఎల్లో రెవల్యూషన్ అనేటువంటిది, పసుపు విప్లవం అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఆయిల్ ప్రొడక్షన్ అండి, ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్. సో ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి పంటను పెంచేటువంటి కార్యక్రమం అండి. సో ఎల్లో రెవల్యూషన్ ఈజ్ మెంట్ ఫర్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్. సో దాంతోపాటు ఈ ఆయిల్ ఆయిల్ ఏదైతుందో సో దానిని మనం ప్రొడ్యూస్ చేయడానికి వాడేటువంటివి మస్టర్డ్, నువ్వులు అంటాం. దానితో పాటు సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు పువ్వు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా. సో దానికి సంబంధించింది. సో పొద్దుతిరుగుడు ఏదైతే సన్ఫ్లవర్ ఏదైతే మనం వాడుతూ ఉన్నాం, ఈవెన్ కూడా మన షాప్స్లో పర్చేస్ చేస్తూ ఉంటాం. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పేసి, విజయ సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పేసి. సో ఈ రోజున మనకి సన్ఫ్లవర్ ఆయిల్ అనేటువంటి ఒక ప్యాకెట్, 1 లీటర్ ఆఫ్ ప్యాకెట్ మనకి ఇప్పుడు మార్కెట్లో 107 రూపీస్కి దొరుకుతూ ఉంది. ఇంత తక్కువ రేటుకి మనకి ఆయిల్ దొరకడానికి గల కారణం ఏంటి అంటే ఈ ఎల్లో రెవల్యూషన్లో తీసుకొచ్చినటువంటి మార్పులు అండి. సో ఎల్లో రెవల్యూషన్ ద్వారా భారతదేశంలో ఏం చేశారు అంటే ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ అనేటువంటిది విపరీతంగా పెంచారు. పెరగటం ద్వారా ఆయిల్ సీడ్స్ అంటే లైక్ సన్ఫ్లవర్ కానీ, మస్టర్డ్, నువ్వులు కానీ సో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది భారతదేశంలో పెరగడం ద్వారా ఆయిల్ ప్రైజెస్ అనేటువంటివి మనకు తగ్గడం చూస్తూ ఉన్నాం. సో దీని యొక్క ఫాదర్గా, సో పితామహుడుగా, సో పసుపు విప్లవం యొక్క పితామహుడుగా మనం ఎవరిని పిలుస్తామంటే ఆయన పేరు శ్యామ్ పిత్రోడా. సో శ్యామ్ పిత్రోడా ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్. సో ఇది మనకి దాదాపు 1980s చివరి భాగంలో అంటే 1985, 86, 87 ఆ ప్రాంతాల్లో భారతదేశంలో విస్తృతంగా అమల్లోకి రావటం జరిగింది. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకోండి, ఎల్లో రెవల్యూషన్ దేనికి సంబంధించింది అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా అడుగుతూ ఉంటారు. సో ఎల్లో రెవల్యూషన్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే ఎల్లో రెవల్యూషన్ అనగానే మీకు మైండ్లో ఎల్లో కలర్ ఫ్లవర్ గుర్తు రావాలి. సో ఎల్లో కలర్ ఫ్లవర్ ఏముంది? సన్ఫ్లవర్ ఉంది. సో సన్ఫ్లవర్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకేనా. సో సన్ఫ్లవర్ని దేనికి యూజ్ చేస్తాము? మనమైతే డెకరేషన్ పర్పస్ అయితే యూజ్ చేయం కదా. సన్ఫ్లవర్లో ఉన్నటువంటి సీడ్స్ని నూనె కోసం, ఆయిల్ కోసం మనం యూజ్ చేస్తాము. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఎల్లో కలర్ అనంలోనే సన్ఫ్లవర్ గుర్తు రావాలి. సన్ఫ్లవర్ అంటే ఆయిల్కి సంబంధించింది. సో ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ సంబంధించిన విప్లవం అని గుర్తుపెట్టుకోండి. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం సిల్వర్ రెవల్యూషన్ అంటాం. సిల్వర్ రెవల్యూషన్. సో దానినే మనం వెండి విప్లవం అంటామండి. సిల్వర్ అంటే ఏంటి? వెండి కదా. ఇప్పుడు గోల్డ్ అంటే ఎట్లా బంగారం అంటామో, డైమండ్ ఎట్లా వజ్రం అంటామో, అదే మాదిరి సిల్వర్ అంటే వెండి. సో వెండి విప్లవం అంటాం. గుర్తుపెట్టుకోండి. సిల్వర్ విప్లవం అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఎగ్ ప్రొడక్షన్, దాంతోపాటు పౌల్ట్రీకి సంబంధించింది అండి. సో పౌల్ట్రీ ఏదైతే మనకి సండే రాంగ్లోనే చికెన్ ఏదో గుర్తొస్తూ ఉంటుందో, చికెన్ 65, చికెన్ 95, 25, కబాబ్స్, గ్రిల్ చికెను, తండూరీ చికెన్, ఇట్లా ఏదైతే మనకు గుర్తొస్తూ ఉంటాయో సో అవన్నీ కూడా దేనికి సంబంధించింది?
దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ద పౌల్ట్రీ అండి. సో పౌల్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు. సో సిల్వర్ రెవల్యూషన్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి అంశం ఏంటి అంటే మైండ్లో మనకు స్ట్రైన్ అవ్వాల్సింది గుడ్డు, కోడిగుడ్డు. సో ఎగ్ టాప్న ఆ లేయర్ ఏదైతే ఉంటుందో కాల్షియం లేయర్, అది ఏ కలర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది? సిల్వర్ కలర్లో ఉంటుంది. ఓకేనా? సో సిల్వర్ ఎగ్ యొక్క టాప్ లేయర్ మీకు సిల్వర్ కలర్లో ఉంటుంది. సో సిల్వర్ రెవల్యూషన్ అనంలోనే మీకు గుర్తు రావాల్సింది సిల్వర్ కలర్లో ఉండేటువంటి ఎగ్. అఫ్ కోర్స్ సిల్వర్ ఎగ్ మనకి వైట్లో ఉన్నప్పటికీ కూడా దాని మీద లైట్ ప్రాజెక్ట్ అయితే సిల్వర్ లాగా షైన్ అవుతూ ఉంది. ఓకేనా? సో సిల్వర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఎగ్ ప్రొడక్షన్, గుడ్లో సంబంధించింది, పౌల్ట్రీ డెవలప్మెంట్కి సంబంధించింది. సో దీన్ని ఎంకరేజ్మెంట్ చేసింది భారతదేశంలో మొత్తం కూడా ఇందిరాగాంధీ గారు. సో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నటువంటి సమయంలో మన భారతదేశంలో ఎగ్ ఉత్పత్తి, సో ఎగ్ ప్రొడక్షన్కి సంబంధించి వివిధ సబ్సిడీస్ అనేటువంటివి ఇచ్చారు, ఎంకరేజ్మెంట్స్ అన్నీ కూడా చాలా చేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక విప్లవం, దాన్నే గ్రే రెవల్యూషన్గా మనం పిలుస్తూ ఉంటాం. సో మరి గ్రే రెవల్యూషన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఫెర్టిలైజర్స్కి సంబంధించింది, ఎరువులకు సంబంధించినటువంటిది. ఓకేనా? సో ఎరువులు ఏవైతే ఉన్నాయో, సో ఎరువులకు సంబంధించిందే ఈ యొక్క గ్రే రెవల్యూషన్. మరి మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎరువులు మనం చూసుకున్నట్లయితే లైక్ డై అమోనియం ఫాస్ఫేట్ అని ఉంటుంది, డిఏపి ఎరువులు అంటాం. దాని తర్వాత యూరియా ఉంటుంది. దాని తర్వాత ఎన్పికే ఫెర్టిలైజర్స్ అని ఉంటాయి. ఎన్పికే నైట్రోజన్, పొటాష్ అండ్ ఫాస్ఫరస్. ఓకేనా? సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. సో ఇది నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇది కే అంటే కాలియం అంటాం. సో దాన్నే పొటాష్గా పిలుస్తూ ఉంటాం. సో ఎన్పికే ఫెర్టిలైజర్స్ వీటిలో మీరు చూసినట్లయితే ఇవి మీకు గ్రే కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు యూరియాని మీరు చూస్తే యూరియా వచ్చి గ్రే కలర్లో ఉంది. సో డిఏపి డై అమోనియం ఫాస్ఫేట్, ఇది కూడా ఇంచుమించు ఆ గ్రే కలర్ షేడ్స్తోనే ఉంటాయండి. ఓకేనా? సో దాని తర్వాత మీరు చూసిన ఫాస్ఫరస్ కూడా గ్రే కలరే ఉంటుంది. పొటాష్ కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది, కొంత పొటాష్ మీకు అంటే లైక్ దాంట్లో కాంబినేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అది కూడా గ్రే కలర్లోనే ఉంటుంది. ఓకే? సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకు దొరికేటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి కూడా గ్రే కలర్లోనే ఉంటాయి కాబట్టి సో అందుకోసమే గ్రే కలర్ అనేటువంటిది ఫెర్టిలైజర్స్కి సంబంధించి పిలుస్తూ ఉన్నారు. సో గ్రే రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఫెర్టిలైజర్స్కి సంబంధించినటువంటి అంశం. ఇంకా దాని తర్వాత చూసుకున్నట్లయితే పింక్ విప్లవం అంటాం. సో పింక్ అంటే గులాబీ రంగు. సో గులాబీ విప్లవం. సో ఇది దేనికి సంబంధించింది? గులాబీ విప్లవం, పింక్ కలర్ దేనికి సంబంధించింది అంటే ఒకటి ఆనియన్స్ ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు మనకి ఆ షేడ్ లైక్ లైట్లో ఆ షేడ్ పింక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో పింక్ కలర్, ఆనియన్ పింక్ కలర్ అంటే షేడ్ మీకు ఆ దూరం నుంచి లైట్ ప్రాజెక్ట్ చేస్తే పింక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే? సో ఆనియన్ పింక్ రెవల్యూషన్. దాని తర్వాత ఫార్మాస్యూటికల్స్ అండి. సో ఫార్మాస్యూటికల్స్ కూడా పింక్ రెవల్యూషన్ పరిధిలోకి వస్తాయి. దాని తర్వాత ఫ్రాన్స్ రెవల్యూషన్, రొయ్యల పెంపకం ఏదైతే ఉందో సో అదంతా కూడా పింక్ రెవల్యూషన్ కిందనే కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఇది 1990s ఆ టైంలో భారతదేశంలో విస్తృతంగా మనకి ఈ ప్రొడక్షన్ అనేటువంటిది పెరగడం జరిగింది. సో దీని యొక్క ఫాదర్గా దుర్గేష్ పటేల్ గారిని పిలుస్తూ ఉంటారు. సో ఫైనల్గా పింక్ రెవల్యూషన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఒకటి ఆనియన్స్ ఉత్పాదనకు సంబంధించింది, రెండు ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించింది, మూడు ఫ్రాన్స్ ఏదైతే ఈ ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిందే పింక్ రెవల్యూషన్. ఇంకా దాని తర్వాత ఇంకొక రెవల్యూషన్ మనం చూసుకున్నట్లయితే బ్రౌన్ రెవల్యూషన్ అంటామండి. బ్రౌన్ రెవల్యూషన్. సో మరి బ్రౌన్ రెవల్యూషన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే లెదర్కి సంబంధించింది. సో తోలు పరిశ్రమ అండి, తోలు పరిశ్రమ. ఇప్పుడు లెదర్ అనేటువంటిది ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్లోనే ఉంటుంది కదా. సో అందుకే తోలు పరిశ్రమని బ్రౌన్ రెవల్యూషన్ సంబంధించి చెప్తా ఉన్నారు. దాని తర్వాత కోకోవా ప్రొడక్షన్ కూడా. సో ఈ కోకోవా అనేటువంటిది జనరల్గా కోకోవా అనేటువంటిది ఈ కోకోవా సీడ్స్ అండి, ఇవి చాక్లెట్స్ని తయారు చేయడానికి వాడుతూ ఉంటారండి. కోకో సీడ్స్ ద్వారా చాక్లెట్స్ని తయారు చేస్తూ ఉంటారు. సో ఈ కోకో సీడ్స్ కూడా మీకు బ్రౌన్ కలర్లోనే కనిపిస్తూ ఉంటాయి. సో అందుకోసం ఈ కోకో సంబంధించింది కూడా బ్రౌన్ రెవల్యూషన్గా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇంకా మిగిలినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా బ్రౌన్ రెవల్యూషన్ పరిధిలోకి వచ్చేటువంటివి.
సో ఫాదర్గా చూసుకున్నట్లయితే హీరాలాల్ చౌదరిని బ్రౌన్ రెవల్యూషన్ యొక్క పితామహుడిగా పిలుస్తూ ఉన్నాం. ఇంకా దాని తర్వాత చూసుకున్నట్లయితే రౌండ్ రెవల్యూషన్. సో దీన్ని పొటాటో ప్రొడక్షన్ సంబంధించింది అండి. మరి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే పొటాటో యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. సో రౌండ్గా ఉంటుంది కాబట్టి రౌండ్ రెవల్యూషన్. సో బంగాళదుంప లేదా ఆలుగడ్డ అంటారు. సో దాని యొక్క ఆకారం రౌండ్గా ఉంటుంది కాబట్టి రౌండ్ రెవల్యూషన్ గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ రెవల్యూషన్ అండి. సో దానినే మనం స్వర్ణ విప్లవంగా పిలుస్తూ ఉంటాం. మరి గోల్డెన్ రెవల్యూషన్ లేదా స్వర్ణ విప్లవం అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే హార్టికల్చర్కి సంబంధించింది. సో హార్టికల్చర్ అంటే దేనికి సంబంధించింది అండి, ఫ్రూట్స్ సంబంధించింది, పండ్ల తోటలకు సంబంధించింది, పూలకు సంబంధించింది, ఫ్లవర్కి సంబంధించింది, స్పైసెస్ తెలుసు కదా, స్పైసెస్ మసాలా దినుసులకు సంబంధించింది హార్టికల్చర్. సో ఇవన్నీ కూడా హార్టికల్చర్ ఇస్ నథింగ్ బట్ ద కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ స్పైసెస్. ఓకేనా. సో దాంతోపాటు హర్బ్స్ అండి, రకరకాల మూలికలు. సో ఇవన్నీ కూడా హార్టికల్చర్కి సంబంధించింది. వీటి డెవలప్మెంట్కి సంబంధించిన విప్లవం పేరే గోల్డెన్ రెవల్యూషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క ఫాదర్ చూసుకున్నట్లయితే నిరుపక్ తుతేజ్. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే రెండవది ఇంకొకటి ప్రోటీన్ రెవల్యూషన్ అంటాం. సో ప్రోటీన్ రెవల్యూషన్ అనేటువంటిది, సో ఇది దీనికి అంటే ఈ యొక్క ప్రోటీన్ రెవల్యూషన్ అనేటువంటి పదాన్ని, వర్డ్ని సజెస్ట్ చేసింది భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు యూనియన్ మినిస్టర్ అయినటువంటి అరుణ్ జైట్లీ గారు సజెస్ట్ చేశారు అండి. సో ప్రోటీన్ రెవల్యూషన్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి విప్లవం అంటే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి మిషనరీ వాడామనుకోండి, అర్థమైందా. సో ఇక్కడ ఈ ప్రోటీన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో ఆహార ఉత్పత్తిని పెంచటం, దేని ద్వారా సాంకేతికతను ఉపయోగించుకొని, టెక్నాలజీని ఉపయోగించుకొని ఆహార ఉత్పత్తిని పెంచేటువంటి కార్యక్రమమే ప్రోటీన్ విప్లవం. సో నరేంద్ర మోడీ గారు దాంతోపాటు అరుణ్ జైట్లీ గారు ఈ ప్రోటీన్ రెవల్యూషన్ అనేటువంటి పదాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు అండి. ఓకే, ఇప్పుడు మనందరూ తెలుసు మిషనరీ ఏముంటాయి, లైక్ ఇప్పుడు పంట వేయాలి అనుకోండి, సోయింగ్ మిషన్స్ ఉంటాయి, ట్రాక్టర్స్ ఉంటాయి, టిల్లర్స్ ఉంటాయి, కల్టివేటర్స్ ఉంటాయి, హార్వెస్టర్స్ ఉంటాయి, స్ప్రే మిషన్స్ ఉంటాయి, డ్రిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటాయి, రెయిన్ గన్స్ ఉంటాయి. సో ఈ టెక్నాలజీ అంతా కూడా వాడితే దాన్నే మనం ఏమని పిలుస్తామో ప్రోటీన్ రెవల్యూషన్గా పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ అంశం ఇంకొక విప్లవం సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇది దేనికి సంబంధించింది అంటే కాటన్ ప్రొడక్షన్. సో కాటన్ ఈజ్ నథింగ్ బట్, కాటన్ అంటే ఏమంటాం, పత్తి. సో పత్తి ఉత్పాదన పెంచేటువంటి రెవల్యూషన్ విప్లవమే సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. సో మరి ఎందుకు సిల్వర్ ఫైబర్ అంటున్నాము అంటే కాటన్ యొక్క కలర్ మీరు చూసారనుకోండి, సిల్వర్ కలర్లోనే ఉంటుంది. సో కాటన్ అనేటువంటిది ఏంటి, ఇట్ ఈజ్ ఎ ఫైబర్. సో కాటన్ అనేటువంటిది ఫైబర్ కాబట్టి సో దీన్ని ఏమంటాము అంటే సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్గా పిలుస్తూ ఉంటాం. ఇక దాని తర్వాత రెవల్యూషన్ చూసుకున్నట్లయితే రెడ్ రెవల్యూషన్ అంటాం. సో రెడ్, సో ఇది దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీట్ చూడండి, మాంసం ఏ కలర్లో ఉంటుంది, మటన్ ఏ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. దాని తర్వాత టొమాటోస్. సో టమాటా పిలుస్తూ ఉంటాం కదా. సో టమాటా యొక్క కలర్ ఏ విధంగా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. సో అందుకోసమే టమాటాల ఉత్పత్తి కానీ మాంసం యొక్క ఉత్పత్తి కానీ వీ రెండింటిని కూడా దేనికి సంబంధించింది అంటే రెడ్ రెవల్యూషన్కి సంబంధించింది. దీని యొక్క ఫాదర్ ఎవరు అన్నప్పుడు విశాల్ తివారీ గారు. సో విశాల్ తివారీ గారు దీని యొక్క రెడ్ రెవల్యూషన్ యొక్క పితామహుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్లాక్ రెవల్యూషన్ అంటామండి. సో బ్లాక్ రెవల్యూషన్ ఇది దేనికి సంబంధించింది అంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించింది. బ్లాక్ రెవల్యూషన్ అనేటువంటిది క్రూడ్ ఆయిల్కి సంబంధించింది. దాంతోపాటు క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేటువంటి పెట్రోల్కి సంబంధించింది. క్రూడ్ ఆయిల్కి సంబంధించి దాంతోపాటు క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేటువంటి పెట్రోలియం సంబంధించింది అండి. సో పెట్రోలియం యొక్క ఉత్పాదన దానికి సంబంధించినటువంటి రెవల్యూషన్ ఏది అన్నప్పుడు బ్లాక్ రెవల్యూషన్. బ్లాక్ కలర్లో క్రూడ్ ఆయిల్ బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి సో బ్లాక్ రెవల్యూషన్, ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోండి. ఇంకా దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అని ఇటీవల మనకి కనిపిస్తూ ఉంది న్యూస్లో అండి. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ ఇది దేనికి సంబంధించింది, ఇప్పుడు అంతకుముందు మనం గ్రీన్ రెవల్యూషన్ చూసాం, దేనికి సంబంధించింది వ్యవసాయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం. ఈ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది, ఇది కూడా వ్యవసాయ ఉత్పత్తి పెంచడమే బట్ తక్కువ వనరులను ఉపయోగించడం. సో లైక్ తక్కువ వాటర్ని ఉపయోగించి వ్యవసాయాన్ని చేయటం. సో తక్కువ వాటర్ ఎట్లా ఉపయోగిస్తామండి, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. సో డ్రిప్ మెకానిజం కానీ దాంతోపాటు రెయిన్ గన్ మెకానిజం అని ఉంటుంది.
రెయిన్ గన్ మెకానిజం. సో వీటి ద్వారా వ్యవసాయాన్ని మనం చేయటం అన్నమాట. సో దాని తర్వాత తక్కువ ఫెర్టిలైజర్స్ని, తక్కువ ఎరువులని వాడటం. సో దానికి ఎగ్జాంపుల్గా తెలుసుకున్నట్లయితే, దీనికి ఎగ్జాంపుల్గా రీసెంట్గా మనకి లిక్విడ్ అమోనియా, సో లిక్విడ్ అమోనియా, దాని తర్వాత లిక్విడ్ యూరియా అనేటువంటివి రావటం జరిగింది. ఓకేనా. సో ఇట్లా ఎవర్గ్రీన్ రెవల్యూషన్లో ప్రధానంగా యూజ్ చేసేటువంటివి ఏంటి అంటే తక్కువ ఎరువులు, తక్కువ పురుగు మందులు, తక్కువ నీరును ఉపయోగించడం, తక్కువ సీడ్స్ ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తిని పెంచడం. సో ఇది ఎవర్గ్రీన్ రెవల్యూషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో దీని యొక్క ఫాదర్ కూడా మళ్ళీ ఆయనే, ఎంఎస్ స్వామినాథన్ గారు. సో ఎందుకంటే ఈ పదాన్ని కూడా సజెస్ట్ చేసింది ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇక దాని తర్వాత రెవల్యూషన్ చూసుకున్నట్లయితే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. సో మనకి చూడొచ్చు ఇది దేనికి సంబంధించింది, జూట్కి సంబంధించింది. ఈ గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది అంటే జూట్ పంటకు సంబంధించింది. మరి ఎందుకు జూట్ పంటని గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్తో కంపేర్ చేస్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు ఈ జూట్ ఏదైతే ఉందో, సో దీన్నే మనం తెలుగులో జనపనార అని పిలుస్తూ ఉంటాం. తెలుగులో జనపనార అంటాం. సో జనపనారని మనం నీటిలో ఉంచాము అనుకోండి 2-3 రోజులు, దాన్ని ఉంచిన తర్వాత దాని కలర్ మనకు చూస్తే గోల్డెన్ కలర్లో షైన్ అవుతూ ఉంటుంది. ఇంకోటి జనపనార అనేటువంటిది ఇది ఫైబర్ కాబట్టి అందుకోసం గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్గా మనం పిలుస్తూ ఉన్నాం. ఇంకొక అంశం, భారతదేశంలో ఏ ప్రాంతాలలో అత్యధికంగా జూట్ని పండిస్తూ ఉంటారు అన్నప్పుడు, ఒకటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అండి, ఒకటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రివర్ హుగ్లీ నది పరివాహ ప్రాంతం అంతా కూడా ఇక జూట్ని పండిస్తూ ఉంటారు. జూట్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా అక్కడ ఉంటాయి. ఇక దాని తర్వాత ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క జనపనారకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అనేటువంటివి ఉండటం జరిగింది. క్లియర్ కదా. సో ఉండటం జరిగింది. సో ఇవి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ విప్లవాలకు సంబంధించిన అంశాలు. సో ఫైనల్గా అగ్రికల్చర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ రెవల్యూషన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఈశ్వర్.